రామలక్ష్మి, శౌర్య ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మి చాలా కోపంగా ఏంట్రా సెట్ అయ్యేది అని అనడంతో, ఏంటి రామ రానా, నువ్వు నన్నేనా రా అని పిలిచేది అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును నిన్నే రా అని పిలుస్తున్నా, నిన్ను రే అని పిలవక మర్యాద కూడా ఇవ్వాలనా ఏంటి? అయినా నీ గురించి నీ ప్రాణాల గురించి నాకు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వెళ్ళి నీ వీడియోని మా నాన్న వాళ్ళందరికీ చూపించి నీ గురించి నిజం బయట పెట్టేస్తాను. ఇప్పుడే వెళ్తున్నాను అని రామలక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటే, చూపిస్తావా అని శౌర్య అడగడంతో రామలక్ష్మి ఒక్కసారిగా ఆగిపోతుంది. నీకు ఎంతసేపు ఆ వీడియోలు ఆడియోలే కనిపిస్తున్నాయా? నా ప్రేమ నీకు కనిపించట్లేదా? నిజానికి అబద్ధానికి మధ్య నమ్మకం అనేది ఒకటి ఉంటుంది రామా. ఆఖరిగా ఒక్క మాట, ఈ మనసులో నువ్వు తప్ప వేరొకరు లేరు. చచ్చేంత వరకు నీతోనే అనుకున్నా. నీతో కలిసి బ్రతికే అవకాశం లేనప్పుడు మీ నాన్న చేతుల్లో నేను ప్రాణాలు పోగొట్టుకోవటమే కరెక్ట్. మీ నాన్న చేతిలో నేను చావటమే నయం కదా రామా. సరే అలాగే చూపించేసేయ్ రామా, చూపించేయ్. చావైనా బ్రతుకైనా నేను నీతోనే అనుకున్నప్పుడు, నీతో కలిసి జీవించే అవకాశం లేనప్పుడు చావటమే నయం రామా. వెళ్ళి చూపించేసేయ్ రామా అని శౌర్య చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి కొంచెం ఆలోచనలో పడుతుంది.